వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ముందుకు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన RRR ప్రస్తుతించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నేత్రపర్వంగా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, లక్షల సంఖ్యలో హాజరైన భక్తజనం. అతిపెద్ద బోనాల జాతర పెద్దపూర్ మల్లన్న జాతర ప్రారంభం, లక్షలాది బోనాలు, స్వామి నామస్మరణతో మారుమోగిన గుడి ప్రాంగణం. ఎన్టీపీసీ యాష్ ను ఫ్రీగా ఇవ్వాలి, టెండర్ విధానాన్ని రద్దు చేయాలి, ప్లాంట్ ముందు ఇటుక పట్టీల యజమానుల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన RRR సినిమా తెలుగు చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని కొనియాడారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో FDC చైర్మన్ అనిల్ కుర్మచలంతో కలిసి మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR కి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతున్నాయని అన్నారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అభినందనలు అని అన్నారు. ప్రభుత్వం తరపున వారికి సన్మానం చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. డైరెక్టర్ రాజమౌళి కృషితోనే గొప్ప అవార్డు దక్కిందని అన్నారు. ఆస్కార్ అవార్డుల ఎంట్రీకి RRR చిత్రాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించలేదని, కానీ గుజరాత్ సినిమా చలో షోను మాత్రం ఆస్కార్ ఎంట్రీకి పంపించిందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు అంటే కేంద్రానికి ఎప్పుడు చిన్న చూపేనని మండిపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి ఆస్కార్ అవార్డు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్, భారత సినీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ మీ సమక్షంలోనే జరిగిన చాలా సందర్భాలలో మీటింగ్స్, అంటే పర్మిషన్స్ విషయంలో కానీ, సేమ్ టైం ఫ్లెక్సీ ప్రైస్ విషయంలో కానీ, వాళ్ళకి ఏ అంశాలు ఉన్నా కానీ వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. బట్ ఈరోజు ఒక గొప్ప సినిమా మీకు ఆ రోజుల్లోనే రాజమౌళి గారు బాహుబలి అనేటువంటి ఒక సినిమాను పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేసినప్పుడు అది విశ్వవ్యాప్తమైంది. అంటే ప్రపంచం అంతా చూసే పరిస్థితి వచ్చింది. దాని బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి గారు అక్కడి వరకు తీసుకుపోయారు. అంటే తెలుగువాడి సత్తా ప్రపంచానికి ఆ రోజే చాటి చెప్పినటువంటి గొప్ప డైరెక్టర్. తర్వాత RRR, ఈ RRR సినిమా అప్పుడు కూడా రిలీజ్ ముందు చర్చ జరిగినాయి. ఇక్కడనే రాజమౌళి గారు, ఇక్కడనే మన ఆఫీస్లో చర్చలు జరిగినప్పుడు మరి బ్రహ్మాండంగా ఆ సినిమా యొక్క రెస్పాన్స్. అయితే దీంట్లో ఒక విషయం మీకు తెలియాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆస్కార్ వాళ్ళు అడుగుతారు, మీ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలను అంతా అడుగుతారు. గుజరాత్కు సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా చెలో అనేటువంటి సినిమా దాన్ని పంపించింది. అంటే వాళ్ళకి ఎట్లయినా సౌత్ అంటే వివక్ష కాబట్టి ఆ సినిమా పంపించింది. ఇప్పుడు మొన్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ ఉత్సవాలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
దాటి ఎవరిని రానివ్వకుండా కొంచెం మీరు మెయింటైన్ చేయాలి. రథం లాగడం కంటే అది ఇంపార్టెంట్ మనకు, అది సేవనే. శాంతి ఓషధయ శాంతి ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద బోనాల జాతర పెద్దాపూర్ మల్లన్న జాతర ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న జాతరలో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ప్రజలు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. వేములవాడ రాజన్న దేవాలయం తర్వాత అంతమంది భక్తులు సందర్శించుకునే క్షేత్రం పెద్దాపూర్ మల్లన్న ఆలయం. డప్పు వాయిద్యాల మధ్య మల్లన్న దేవునికి వేలాది బోనాలతో ఒకేసారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవునికి సమర్పించారు. లక్షలాది బోనాలతో గుడి ప్రాంగణం మల్లన్న స్వామి స్మరణతో మార్మోగింది. పోతురాజులు గావు కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గొల్లకుర్మ యాదవులు తమ గొర్రెల మంద నుండి 2 గొర్రె పొట్టలను దేవుడైన మల్లన్నకు సమర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హలో ఎన్టీపీసీ యాష్ను ఫ్రీగా ఇవ్వాలని, టెండర్ విధానాన్ని రద్దు చేయాలని ఇటుక బట్టీల యజమానులు ప్లాంట్ ముందు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నుండి వెలువడే బూడిదను గతంలో ఉచితంగా ఇచ్చేవారని, ప్రస్తుతం టెండర్ విధానం ప్రవేశపెట్టి లక్షల మంది కార్మికుల ఉపాధిని దెబ్బ కొడుతున్నారని ట్రాక్టర్ అసోసియేషన్ నాయకుడు హరిచంద్ర ప్రసాద్, కుందనపల్లి మాజీ సర్పంచ్ మేకల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యావరణం దెబ్బతింటోందని గతంలో ఫ్రీగా ఇచ్చిన యాష్తో ఇటుకల తయారీని ప్రోత్సహించిన యాజమాన్యం ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం దారుణమని అన్నారు. యాష్ పాండ్లో బూడిద చుట్టుపక్కల గ్రామాలపై పడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిర్వాసితులకు ఉచితంగా బూడిదని ఇచ్చి జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. యాష్ టెండర్లో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనవద్దని, టెండర్ ద్వారా యాష్ తరలిస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా యాజమాన్యం యాష్ టెండర్ను రద్దు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. లేబర్ జీవనోపాధిని లేబర్ జీవనోపాధిని లేబర్ జీవనోపాధిని టెండర్ విధానం టెండర్ విధానం ఫ్రీగా ఫ్రీగా డిఎం 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 ఫ్రీగా ఫ్రీ మీడియా వారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీపీసీ యాజమాన్యానికి మరియు ఎన్టీపీసీ యాజమాన్యానికి మరియు ఈడీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆన్లైన్ టెండర్ పెట్టడం వల్ల జీవనోపాధిని చాలామంది కోల్పోయారు. దానివల్ల ఎలాంటి లాభం లేదు. కాబట్టి పాత పద్ధతిలో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. పాత పద్ధతిలో ఉన్నప్పుడు గతంలో పాత పద్ధతిలో ఉన్నప్పుడు 8 నుంచి వెళ్ళి 22 లక్షల సంవత్సరానికి పోయేది. ఒక లారీకి పోయాలంటే 1000 నుంచి 1500కు ఇచ్చేవారు. ఇప్పుడు ఆన్లైన్ టెండర్ అయిన తర్వాత కేవలం ఆన్లైన్ టెండర్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో 8000కు పోయిచున్నారు. దానివల్ల ఇటుక బట్టీల ఓనర్స్ నష్టపోతున్నారు. వారు మరి ఫైనాన్స్ కట్టలేక నానా విధాలుగా కష్టపడుతున్నారు. మరి లోకల్ వాళ్ళకి జీవనోపాధిని కల్పించాలి. ఇంత ముందుకు గతంలో ఏం జరిగిందంటే గతంలో 10 లక్షల టన్నుల బూడిదని ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ అంతా యాషెస్ కుందన్పల్లిలో స్టోరేజ్ అవుతా ఉంది. దీనివల్ల పర్యావరణ అబ్జెక్షన్స్ వస్తున్నాయని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ వారు జీవో తీసింది 99లో. యాష్ను ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా బట్టీలకు తరలించాలని జీవో తీశారు. జీవో తీసిన తర్వాత 2000 సంవత్సరం నుంచి ఎన్టీపీసీ ఆఫీసర్స్ ప్లస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటుక బట్టి వారిని మోటివేట్ చేశారు. ఏది యాష్ బట్టీలలో వాడిన తర్వాత మీరు యాష్ వాడడం వల్ల ఇటుక మంచిగా వస్తుంది, ప్లస్ పర్యావరణం ముప్పు తగ్గిపోతుంది అని చెప్పి యాష్ వాడడం ప్రారంభించారు. యాష్ వాడడం ప్రారంభించిన తర్వాత అది 0 పొజిషన్ నుంచి ఇప్పటికి ఒక సంవత్సరానికి 25 లక్షల టన్నులు పోయే పరిస్థితి ఉంది. ఒక సంవత్సరానికి ఫ్రీగా ఇచ్చినప్పుడు 25 లక్షల టన్నులు పోతుంది. ఇది లాస్ట్ 2021 సెప్టెంబర్ 30వ తేదీ ఈ టెండర్ అంటే దీన్ని ఫ్రీగా ఇచ్చేదాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని టెండర్ విధానం ద్వారా వేలంపాట ద్వారా మీరు తీసుకోవాలని చెప్పి ఒక జీవో తీశారు. ఇది కేంద్ర విద్యుత్ శాఖ మినిస్ట్రీ నుంచి ఆ జీవో వచ్చింది. దానివల్ల ఏం చేశారు, ఈ ఎన్టీపీసీ వాళ్ళు టెండర్ ఫ్రీగా ఇవ్వడం క్యాన్సిల్ చేసి టెండర్ విధానం పెట్టింది. టెండర్ విధానం పెట్టడం వల్ల 395 రూపాయలు ఒక టన్ను, అంటే లారీకి ఇంచుమించు 10,000 దాటుతుంది. ఒక లారీ 10,000 దాటడం, 1000 రూపాయలకు వచ్చే లోడింగ్ 10-12 వేలు అవడం వల్ల ఇటుక బట్టీలకు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, ఇటుక తయారు చేయలేని పరిస్థితి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పరిధి గోపాల్పూర్లోని పలు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మణీంద్రనాథ్, చింతా రమేష్, లోకిని చందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని 56వ డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమంలో భాగంగా నవభారత్ కాలనీ ఆర్చి భూమి పూజ, అదేవిధంగా మారుతి కాలనీ సీసీ రోడ్ల ప్రారంభం 1,50,00,000, విశ్వసాయి కాలనీ సీసీ రోడ్ల శంకుస్థాపన 50 లక్షలు, సదాశివ కాలనీ సీసీ మరియు డ్రైన్ ప్రారంభం 1 కోటి రూపాయలు, సదాశివ కాలనీ జంక్షన్ సీసీ రోడ్ మరియు డ్రైన్ ప్రారంభం 1,50,00,000, లక్ష్మీ దేవాలయంలో 3 గదులు ప్రారంభించడం జరిగింది. మరి 20 లక్షలతో మరి దాత ద్వారా కట్టించిన మా కార్పొరేటర్ గారు కట్టించిన గదులు 20 లక్షలతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెడ్డి కాలనీ సీసీ రోడ్ల ప్రారంభం 20 లక్షలు, అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ కాలనీ మరియు ద్వారకా సాయి కాలనీ సీసీ మరియు డ్రైనేజ్ ప్రారంభం 1,50,00,000తో, అదేవిధంగా మరి ఈ స్థలంలో ఉన్న మనం మా బంజారా భవన నిర్మాణానికి 50 లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక్క డివిజన్లోనే 6,90,00,000 రూపాయల విలువ చేసే పనులు మరి ప్రారంభం శంకుస్థాపన చేసి 13 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ పాత్ర పోషించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూమినపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, పలు శాఖల డైరెక్టర్లు, చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, శ్రేయోభిలాషికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆవిర్భావం రోజు ఏదైతే జరిగిందో ఆ రోజు ఈ రోజుటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అదే మేనిఫెస్టోలను, తర్వాత ప్రజలకు సంక్షేమ ఫలాలను, అభివృద్ధి ఫలాలను అందజేస్తూ ఎంతో ముందడుగు వేస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఈ టర్మే కాదు, ఖచ్చితంగా 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అని చెప్పేసి ప్రజలందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పదాలు అందించడంలో ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాటలో నడుస్తూ ఉన్నందుకు ఒక కార్యకర్తగా, ఒక
వైఎస్ఆర్ పార్టీ ఒక సభ్యురాలిగా నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జన్మించి నేటికి 12 సంవత్సరాలు పూర్తి. ఈ రోజుతో 13వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన జెండా జన్మించిందే జనం కోసం. జగన్ చేతిలో ఉండే ఈ జెండా జనం గుండెల్లో నిలిచిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. కరెక్ట్గా ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి. ఇందులో 8 సంవత్సరాలు మా పార్టీ ప్రజా సమస్యలపైన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసింది. 4 సంవత్సరాలైంది మేము అధికారంలోకి వచ్చి. ఈ 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది, అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల పట్ల నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన దళారీ వ్యవస్థ లేని, అవినీతి లేని సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు 8 సంవత్సరాలు జనం కోసమే మేము వీధుల్లో ఉన్నాం. అనేక రకాల ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం. మా పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు కూడా ఏ రోజు కూడా ఏమాత్రమే కానీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా జనం కోసం వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసినారు. దాని ఫలితమే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు, అధికారాన్ని ఇచ్చినారు. అందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తూ ఉన్నారు. శ్రమించాల్సిన బాధ్యత ఉంది. గడిచిన 4 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షరీఫ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో షరీఫ్తో పాటు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకులు విజయ్ కుమార్, విజయసింహ, లక్ష్మణ్ గౌడ్, ఆనంద్, దేవమణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జితేందర్, అస్మాజీ, గిరి, వినోద్, విజయ్, నవీన్, నాని, లక్ష్మణ్, శంకర్, ధనరాజ్, బాబు, నవీన్, తిరుమలేష్, షాయిదా, इरफान, शेख करीम, మరి ఈ రోజు గోపీనాథ్ అన్న గారు మరి చాలా కార్యక్రమాలు ఉండగానే వారి విలువైన సమయాన్ని కేటాయించి మరి ఈ రోజు మన బోరబండ బంగారు బండల మార్చి దిశలో మరి నూతనంగా మరి షరీఫ్ గారు మన పార్టీలో కలవడం సంతోషకరం. మరి ఈ రోజు మన హైదరాబాద్ అభివృద్ధిని చూసి అందరు ఆకర్షితులై అందరు ముందు అమ్మ అలసిపోయారు. అభివృద్ధిని చూసి అన్నా అంటే నిర్మలాన్ని పలికే మన అగ్రవర్ణాల పేద ప్రజల ఆశాజ్యోతి. मैं सबसे पहले तहे दिल से सारे बोराबंडा डिवीज़न को शुक्रिया अदा करता हूँ. पूरा डिवीज़न आकर मेरा सपोर्ट किया है, आज जलसे को कामयाब बनाया है. क्योंकि बोराबंडे में ऐसे हालात हो गए थे, मुझे बीजेपी से ये डर लग गया था कि कांग्रेस का वोट बीजेपी को डाइवर्ट हो रहा, कहीं ऐसा ना हो जाए हमारे बोराबंडे की गंगा जमनी तहसीब खराब ना हो जाए. इसके बारे में गौर फिक्र में 3-4 महीने से करते हुए आखिर में फैसला ये लेना पड़ा कि मेरे को हमारा बोराबंडा अमन रहना, हमारा तेलंगाना अमन रहना, हमारा हैदराबाद की जो गंगा जमनी तहसीब है दुनिया में मशहूर है, इसको बरकरार रखना बोले तो क्या करना सोचने के बाद फैसला यही लिया कि मैं टीआरएस ज्वाइन होना. आज एक ही एक पार्टी है टीआरएस वया बीआरएस हो गया है. तो बीआरएस एक ऐसी चीज़ है
जो हिंदुस्तान में एक अमन का पैगाम फैला रही और हिंदुस्तान में एक गंगा जमनी तहजीब को आगे बढ़ाएंगे। और सबसे पहली खास बात तो ये है, हमारे सीएम साहब को इंडिया सलाम का राज। पहला गांधी हमारे देश के कोई थे तो महात्मा गांधी जी थे, हमारे तेलंगाना के गांधी कोई है तो वो केसीआर साहब है। इसलिए मैं सारे लोगों से यही गुजारिश करना चाहता हूँ, टीआरएस को ज़्यादा से ज़्यादा अक्सरियत में कामयाब करके, टीआरएस वर्सेस बीआरएस को ज़्यादा से ज़्यादा अक्सरियत से कामयाब करके इसको इक़्तिदार पे लाइए। स्टेट में ही नहीं बल्कि सेंटर में भी इसको लाकर हमारे केसीआर साहब को पीएम बनाना बल्कि मेरी गुजारिश है। यही कहते हुए मैं आप सबसे मेरे साथ लेडीज़ और जेंट्स मिलकर लगभग 300 से 350 लोग ज्वाइन हुए और आगे और बहुत सारे लोग ज्वाइन होना चाह रहे हैं। इंशाल्लाह आगे प्रोग्राम आगे। मैं हमारे जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के एमएलए साहब गोपीनाथ साहब के अंडर इसमें ज्वाइन हुआ मैं। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ నాయకులు భార్యలను ఉద్దేశిస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల కమలదళం నాయకులు బగ్గుమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నకిరేకల్ సెంటర్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చిరుమర్తి లింగయ్య అహంకారం అది కవితక్కది బయటపడుద్దేమోనని దాన్ని డైవర్ట్ చేయడానికి కొరకు మహిళలని రెచ్చగొట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్టుగా ఆ ఆఫీస్ ఎదుట మహిళలతోటి ధర్నా చేపించి మహిళల్ని సపోర్ట్ తీసుకొని కవితక్కని బయట వేయాలన్న ఆలోచనతో మా బీజేపీ మహిళలపై రుద్దిన లింగయ్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బీజేపీ మహిళలు చెప్పు తీసుకొని చెంప మీద కొడతారు. ఇంకొకసారి ఆ వ్యాఖ్యలు చేసి చిరుమర్తి లింగయ్య గారు మీరు గుర్తుంచుకోండి, బీజేపీ మహిళల మీద. నిన్న ఎమ్మెల్సీ కవిత గారు ఇంట్రాగేషన్ సందర్భంగా ఈడీ సిబిఐ విచారణ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టి మళ్లించడానికి 8వ తారీఖు మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని, ఆ రోజు మాట్లాడిన మాటల్ని నిన్న బయటికి తీసి ఏదో రాధాంతం జరిగిపోయినట్టు దాన్ని కేవలం ప్రజల దృష్టికి మళ్లించడానికి ఏదో ఊతపదంగా ఇంట్రాగేషన్ చేయక ముద్దు పెట్టుకుంటారని బండి సంజయ్ గారు అన్నదానికి నిన్న పెద్ద హడావిడి చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. ఇది కేవలం దృష్టి మళ్లించడానికి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు, సీఎం కేసీఆర్ కూతురు కవిత గారు ఏ విధంగా అవినీతి సొమ్ముతో 100 కోట్ల రూపాయలు ఇవాళ ముడుపులుగా చెల్లించి ఢిల్లీలో ఆ డబ్బులతోటి గోవాలో పంజాబ్లో ఎలక్షన్లో ఏ విధంగా ఆప్ పార్టీ వాడుతున్నదో మొత్తం కూడా తేటతెల్లమైపోయింది. కాబట్టి దాన్ని దృష్టి మళ్లించడానికి కవిత గారు ఏదైతే అవినీతి చేసి 100 కోట్లు ముడుపులు ఇచ్చి అడ్డంగా దొరికిందో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రూఫ్స్తో సహా ఏ విధంగా అయితే దొరికిందో ఇలా ప్రజల ముందుకి ఎక్కడ బయటపడుతుందో, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం భాగోతం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి 8వ తారీఖు చేసినటువంటి బండి సంజయ్ గారు చేసినటువంటి కామెంట్స్ నిన్న బయటికి తీసి నిన్న పెద్ద రాంతార్థం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ నగరకల్లో చిరుమర్తి లింగయ్య అనే ఒక ఎమ్మెల్యే, ప్రజలతోటి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంత కూడా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల భార్యల కంట టీఆర్ఎస్ నాయకులు వచ్చి ముద్దులు పెడతారంట. డయల్ 100 హైలైట్ యాప్ల సహకారంతో భార్యాభర్తల కిడ్నాప్ యత్నాన్ని అనంతపురం ఉమ్మడి జిల్లా పోలీసులు విఫలం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కథనం ప్రకారం కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన హనుమంతరాయుడు, కళావతి అనే దంపతులను కొందరు వ్యక్తులు 2 కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డయల్ 100కు సమాచారం అందింది. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో వెంటనే ఆయన హైలైట్ యాప్ ద్వారా అనంతపురం జిల్లా పోలీసులను శ్రీ సత్యసాయి జిల్లాలోని సరిహద్దు పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే పోలీస్ అధికారులు రహదారులపైకి వచ్చి వాహనాల తనిఖీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో
ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ హేమంత్ కుమార్ సిబ్బంది కిడ్నాపర్లను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లు సీజ్ చేసి కిడ్నాప్నకు గురైన భార్యాభర్తలను విముక్తి కల్పించారు. కిడ్నాప్నకు గల కారణాల కోసం విచారిస్తున్నారు. వెంటనే పోలీస్ అధికారులు రహదారులపైకి వచ్చి వాహనాలు తనిఖీలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ముదిగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ హేమంత్ కుమార్ సిబ్బంది కిడ్నాపర్లను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లు సీజ్ చేసి కిడ్నాప్నకు గురైన భార్యాభర్తలకు విముక్తి కల్పించారు. కిడ్నాప్నకు గల కారణాల కోసం విచారిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఘటన ఛేదింపులో కృషి చేసిన 2 జిల్లాల పోలీసులకు డయల్ 100 టెక్నికల్ విభాగం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతపురం పోలీసులు 2 వ్యక్తుల హత్యకు పన్నిన కుట్ర కేసును చాకచక్యంగా ఛేదించారు. అనంతపురం 2 టౌన్ సిఐ శివరాముడు చెప్పిన వివరాల ప్రకారం అనంతపురం నగరం ప్రకాష్ రోడ్లో ఉంటున్న శారదారెడ్డి అనే మహిళ ఆస్తి తగాదా విషయంలో తమ బంధువులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డిని హత్య చేయడానికి 55 లక్షల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అడ్వాన్స్గా 8 లక్షలు చెల్లించింది. విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీస్ కుట్ర కేసును భగ్నం చేశారు. హత్యకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న శ్రీకాంత్ రెడ్డి, పాండు, పటాన్వల్లితో పాటు శారదారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రకాష్ రోడ్లో ఉన్న అనంతపురం టౌన్ ప్రకాష్ రోడ్లో ఉన్న శారదారెడ్డికి వాళ్ళ బంధువులకు ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆ విషయంలో ఆమె రాజశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అని వాళ్ళకి బంధువుల వాళ్ళ మీద వాళ్ళని ఇద్దరిని చంపాలని కొంతమందికి 55 లక్షలకి సుపారీ ఇచ్చింది. దాంట్లో అడ్వాన్స్గా 8 లక్షలు వాళ్ళకు చేరినాయి. ఈ కుట్రని మేము భగ్నం చేశాము. దీంట్లో వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన ఈ దంపెట్ల శ్రీకాంత్ రెడ్డి, కునుతూరు పాండు, పఠాన్ టోపీ వలీఖాన్ ఈ ముగ్గురిని ఆ శారదారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన RRR ప్రస్తుతించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నేత్రపర్వంగా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, లక్షల సంఖ్యలో హాజరైన భక్తజనం. అతిపెద్ద బోనాల జాతర పెద్దపూర్ మల్లన్న జాతర ప్రారంభం, లక్షలాది బోనాలు, స్వామి నామస్మరణతో మారుమోగిన గుడి ప్రాంగణం. ఎన్టీపీసీ యాష్ను ఫ్రీగా ఇవ్వాలి, టెండర్ విధానాన్ని రద్దు చేయాలి, ప్లాంట్ ముందు ఇటుక పట్టీల యజమానుల ధర్నా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.